మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ నియోజకవర్గం సమన్వయకర్త నాయకత్వంలో జరిగినటువంటి హంద్రీనీవా పరిశీలన యాత్రకి స్వచ్ఛందంగా ప్రజలు, రైతులు, పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, మీడియా మిత్రులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినందులకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్నటి దినం అంతమంది స్వచ్ఛందంగా వచ్చినారంటే ఆ పనుల యొక్క నష్టం ప్రజలకు, రైతాంగానికి ఎంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉందనేటువంటిది దానికి నిదర్శనం. అది లైనింగ్ పనులు రైతాంగానికి నష్టం కలుగజేస్తాయని చెప్పి పనులు ప్రారంభానికి ముందే వైఎస్ఆర్సీపీ అలర్ట్ చేసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండే రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ గారు కూడా లైనింగ్ పనుల వల్ల రైతులు నష్టపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్జీ కూడా పెట్టినటువంటి సందర్భం మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తర్వాత ఈ పనులు రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలకా, లేకపోతే గుత్తేదారులకు, లేకపోతే టీడీపీ వాళ్ళ కమిషన్ల కోసమా అనేటువంటి విషయాలు నిన్న ప్రత్యక్షంగా మీడియా ముందరనే ప్రజలందరూ కూడా చెప్పడం కూడా మనం చూసినాం. వాళ్ళ డిమాండ్ కూడా నిన్న ఏంటంటే, మీరు నేరుగా పంట పొలాలకు నీళ్ళు లేకుండా పోతే మేము ఆ లైనింగ్ పనులు పగలగొట్టేస్తామనేటువంటి ఆగ్రహావేశాలు ప్రజలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ పనుల యొక్క నాణ్యత, ఊరికే సిమెంట్ గన్నుతో సిమెంటు కొట్టేసుకుంటా వెళ్ళిపోయినారు తప్ప నాణ్యత లేదనేటువంటి విషయం. ఆ సందర్భంగా డబ్బులన్నీ కూడా గుత్తేదారులు, నాయకుల యొక్క కమిషన్లు తీసుకున్నారనేటువంటి అభియోగాలు మేము చేస్తున్న దాంట్లో సత్యం ఉందని చెప్పి మేము ఇప్పుడు కూడా అభిప్రాయపడతా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు పనులన్నీ కూడా కేవలం గుత్తేదారుల కోసమే అనేటువంటిది కూడా స్పష్టమవుతుంది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నీళ్లు తీసుకురావాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, యాక్చువల్గా ఎన్టీ రామారావు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు దాని యొక్క సామర్థ్యం, మొదటి దశ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు రావాలా, అంటే రోజుకు టీఎంసీ ప్రకారం రావాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని 6,300 క్యూసెక్కులు టెండర్లు వేస్తే మధ్యలో ఎలక్షన్లు రావడం వల్ల ఆగిపోతే వీళ్ళు 3,850 క్యూసెక్కులకి టెండర్లు పిలిచి 100 రోజుల్లో పూర్తి చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి 3,850 క్యూసెక్కులు మీరు వచ్చినాయా అంటే ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాలేదని చెప్పి రుజువైంది. ఎందుకంటే 3,850 క్యూసెక్కులు వచ్చి ఉంటే ఈసారి 8 నెలల కాలం పంపింగ్ చేసినారు మల్యాల దగ్గర. యాక్చువల్లీ 80 టీఎంసీలు వచ్చిండాల. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 50 టీఎంసీలు వచ్చినాయని చెప్పి మీ ప్రభుత్వమే చెప్తా ఉంది కదా. మరి దీన్ని బట్టి మొదటి దశ పనులు 3,550 క్యూసెక్కుల సామర్థ్యానికి మీరు తీసుకురాలేదని మనకు అర్థమవుతుంది. తర్వాత మొదటి దశ ఎన్ని క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తారో రెండవ దశ కాలువలు కూడా దాంట్లో సగభాగం ఉండాలా అని. యాక్చువల్గా మీరు 3,850 క్యూసెక్కుల ప్రకారంగా మొదటి దశ మీరు సామర్థ్యం పెంచి ఉంటే ఇక్కడ 1,500 క్యూసెక్కులు రావాలా రెండో దశ కింద. ఈరోజు 750 క్యూసెక్కులు వచ్చినాయని చెప్పి మీ అధికారులే చెప్తున్నారు కదా. ఇంకా మీరు చెర్లోపల్లి దాటిన తర్వాత పొంగునూరు బ్రాంచ్ కెనాల్కి పోతే 350 క్యూసెక్కులే వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా పంట మెయిన్ కెనాల్ కాకోకుండా డ్రైనేజీలుగా మార్చేసి మీరు ఈరోజు కుప్పము నీళ్ళు తీసుకుపోయినాం, కళ్యాణ్ డ్యాముకు నీళ్ళు తీసుకుపోయినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. సరే, మీరు చెప్పినట్లుగానే 50 టీఎంసీలు వచ్చినాయి అనుకుందాం. మరి ఈ 50 టీఎంసీలు ఎక్కడ పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళలు చూడండి, ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో రోడ్లేకి వస్తే తాగడానికి కూడా నీళ్ళు లేవు. మీరు పంట పొలాలకు 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకపోగా ఎక్కడ ఇప్పుడు నీటి ఎద్దడి ఏర్పడింది అంటే నీటి నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. మీరు కేవలం డబ్బుల సంపాదనలో మునిగిపోయినారు తప్ప వచ్చినటువంటి నీళ్ళైనా ఏ విధంగా యూటిలైజ్ చేసుకుందాము,
ఆ నీటినైనా సరే కనీసం తాగడానికైనా మళ్ళిద్దామనేటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వానికి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ లైనింగ్ పనులు నాణ్యతగా లేవని చెప్పి మాకంటే ముందు మీడియానే పుంకాల కథనాలు రాసినారు. ఈవెన్ ఈనాడు పేపర్లో కూడా వచ్చినటువంటి సందర్భం మనమంతా చూసాం. మీకు అనుకూలమైనటువంటి పత్రికలు కూడా నాణ్యత లేదని రాసినారు. ఎక్కడన్నా కానీ ఒక కాంట్రాక్టర్ పనిచేసి సంవత్సరం కూడా కాకనే ఆ లైనింగ్ పనులు పోతే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ అన్న పెట్టాలా, లేకుంటే ఫైన్ అన్న వేయాలా. అట్లాంటి చంద్రబాబు నాయుడు నిన్న మళ్ళా ఎస్ఆర్ కంపెనీకి 120 కోట్లు నజరానా ప్రకటించింది. ఏమనుకోవాలి దీన్ని బట్టి? అంటే నాసిరకం పనులు చేసినా ఆ పనులు ఎటువంటి ఉపయోగం లేదని తెలిసినా కూడా మీరు నజరానాలు ఇస్తున్నారు ఫైన్ లేకోకుండా. అంటే ఇంకా గుత్తేదారులకు ఏం భయం ఉంటుంది? అంటే ఇప్పటికే ఎక్సెస్ రేట్లు వేసుకోవడం ఒకటైతే, రెండోది వాళ్ళు చేసినటువంటి పనులు నాణ్యత లేకుండా పోతే మీరు మళ్ళీ నజరానాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా మనం చూసినామా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు నిన్న కేశవ్ గారు కాలువ మీదకి పోయి 60 టీఎంసీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా 50 టీఎంసీలు నిజమా, లేకపోతే ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు పయ్యావుల కేశవ్ గారు చెప్పినట్లుగా 60 టీఎంసీలు నిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇది అబద్ధం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది రాజకీయాలు చేయడం కోసము, లేకుంటే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడం కోసం అని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మా అస్తిత్వం కథ పక్కన పెట్టండి, ప్రజల యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే వైసీపీ ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ప్రజల యొక్క అస్తిత్వాన్ని కాపాడండి. ఎవరైనా మీరైనా మేమైనా. ప్రభుత్వాలు, రాజకీయాలు, అధికారము అశాశ్వతమైంది. ఈరోజు ఇక్కడ ప్రజలు ప్రజాధనంతో చేస్తున్నటువంటి పనుల వల్ల ఎంత నష్టపోతూ ఉన్నారు, ఈ ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుంది అనే దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా పోతే అది మీ అస్తిత్వానికి దెబ్బ అవుతుందో లేదో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేమేం బాధపడంలే ఆ మాటల వల్ల. ప్రతిపక్షంగా ఈరోజు మా అస్తిత్వాన్ని కాపాడుకోవడం కాదు, ప్రజలను అలర్ట్ చేయాలా, ప్రజల యొక్క అస్తిత్వాన్ని, ప్రజల యొక్క బాగోలు చూడాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీగా మాకుందని చెప్తున్నా. రెండవది, ఈ మధ్య 4 ప్యాకేజీలకు విడగొట్టి రెండవ దశ పనులు 36వ ప్యాకేజీ నుంచి టెండర్లు వేసినారు. ఒకటి వచ్చేసి జీడిపల్లి నుంచి 36వ ప్యాకేజీ కింద బీటీపీకి నీళ్ళు తీసుకుపోవడం, రెండవది కళ్యాణ దుర్గానికి నీళ్ళు తీసుకుపోవడం, పేరూరు డ్యాముకు నీళ్ళు తీసుకుపోవడం, అదేవిధంగా మడకసిర కెనాలు వైడన్ చేయడం అనేటువంటి పనులకి దాదాపు 2000 కోట్ల రూపాయలు వెచ్చించినారు. ఈ పనుల్లో దాదాపు 4.85% ఎక్సెస్ రేట్లు వేసుకున్నారు. రెండవది 36A కింద ఉండేటువంటి పనులు గత 2014లో కేటాయించినటువంటి సాగునీటి ఏరియా కంటే 10,000 ఎకరాలు తగ్గించినారు. అంటే మామూలుగా ఆయకట్టు తగ్గితే దానికి ఎస్టిమేషన్లు కూడా తగ్గాలి కదా. ఇక్కడ ఏరియా తగ్గింది, ఆయకట్టు తగ్గింది, ఎస్టిమేషన్లు పెంచేసుకున్నారు. అంటే ఇంత నగ్నంగా, ఇంత ప్రత్యక్షంగా దోపిడీ జరుగుతోంది కాలువలు అనేటువంటి విషయాలు చెప్పినా కూడా మీరు అంగీకరించలేనటువంటి దశలో ఉన్నారంటే మరి ఎవరెవరికి ఎంతెంత కమిషన్లు వస్తాయనేటువంటి అనుమానాలు ఎవరికైనా వస్తాయని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. తర్వాత ఎవరు నిజాలు చెప్తా ఉన్నారు? అంద్రీనివా విషయంలో ఎవరు నిజాలు చెప్తా ఉన్నారు? మేము ఒకటే చెప్తున్నాం, 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 700 కోట్లు, ఆయన మరణించిన తర్వాత 400 కోట్లు, దాదాపు 1100 కోట్ల రూపాయలు అంద్రీనివా పనులు జరిగి మొదటి దశ 70% పూర్తయ్యి రెండవ దశ 60% పూర్తయినటువంటి విషయాలు సత్యం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. రెండవది, 2004 కంటే పూర్వం ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు నిపుణులు చెప్పే విధంగా 2004 పూర్వమే అంద్రీనివా పూర్తి చేసి ఉంటే 4,000 కోట్లతో పూర్తయ్యేది. ఈరోజు మీరు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. జరుగుతూనే ఉంది, సాగుతూనే ఉంది, ఒక్క చుక్క నీళ్లు పంట పొలాలకు ఇవ్వడం లేదు. అంటే అంద్రీనివా కథ ఒక అంతులేని కథగా మార్చేసినారు మీరు ఈ అంద్రీనివాని. లేకుంటే ఏటీఎంగా మార్చుకున్నారు దీన్ని. ప్రతి సంవత్సరం
డబ్బులు కేటాయించి డబ్బులు దండుకునేటువంటి ఒక పథకంగా దీన్ని చూస్తున్నారు తప్ప నీళ్లు తేవాలనేటువంటి చిత్తశుద్ధి రాజశేఖర రెడ్డికి తప్ప మీకు ఎక్కడుందని చెప్పి మేము అడుగుతున్నాం. చివరికి జగన్మోహన్ రెడ్డి 6,300 క్యూసెక్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు చేసి మీరు 3,850 క్యూసెక్కులకు కుదించినటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటిది మీరు కదా. ఎవరు దీనికి చెడు చేస్తున్నారు? ఈ అంద్రేని పథకానికి ఎవరు అడ్డంకిగా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండవది, మనం చరిత్ర చూస్తే ఈ అంద్రేని పథకాన్ని రాయలసీమ ప్రాజెక్టులని కాళ్ళు అందుతాయని చెప్పి జీవో చేస్తే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమా అజిటేషన్ చేసినాడు. ఏమని? కృష్ణా డెల్టా అంతా బీడుగా మారిపోతుందని చెప్పి ఆ రోజు దానికి ఆటంకం చేసినారు. ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి పోరాటం చేసినారు. అదేవిధంగా 11,000 క్యూసెక్కులు ఉండే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్కులకు పెంచితే ప్రకాశం జిల్లా అంతా ఎడారైపోతుందని చెప్పి ఇప్పుడు మినిస్టర్గా ఉండే బాలవీరాంజనేయులతో అజిటేషన్ చేయించింది మీరు కదా. మరి రాయలసీమ రాయలసీమ ప్రాజెక్టుల పైన ఎవరికి ప్రేమ ఉందని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు. అదేవిధంగా పోలవరం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్తున్నారు. పట్టిసీమ పూర్తయితే రాయలసీమకు నీళ్ళని చెప్పిన పెద్ద మనుషులు ఇంతవరకు జీవో చేసినారా? ఇంతవరకు దాదాపు 450 టీఎంసీలు వచ్చినాయి పట్టిసీమ ద్వారా. ఒక్క టీఎంసీ నీళ్లు రాయలసీమకు వచ్చినాయా? కేవలం మీరు గుంటూరు కెనాల్కి మళ్లించుకుంటూ అక్కడ పంటలకు 3 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. కానీ ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తాయి? అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం ద్వారా రోజుకు 3 టీఎంసీలు కొట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి లాలూచిపడి ఆ పథకాన్ని మీరు ఆపేసినారు. అదేవిధంగా అంద్రీనీవా అనేది చాలా ఆసియాలోనే పెద్ద పొడవైనటువంటి కాలం ఇది. దీన్ని కేవలం కర్నూలు జిల్లాకు అనంతపురం జిల్లాలకే పరిమితం చేస్తామని చెప్పి గాలేరు నగరిని అంద్రీనీవాకు అనుసంధానం చేసేటువంటి పనులు ప్రారంభిస్తే 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని ఈరోజు ఆపేసినారు మీరు. గ్రీన్ ట్రిబ్యునల్లో మీ వాళ్ళతో కేసులు వేయిస్తారు. మీరే పిర్రగుచ్చి జోలపాటు పడతారు. మరి ఆగిపోయిందని చెప్పి మీరే చెప్తారు, ఆపేసినారని చెప్పి మీరేం చెప్తారు? ఎవరు రాయలసీమ దోగులు? ఎవరు రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేస్తూ ఉన్నారు? ఎవరు ఈ రైతాంగాన్ని మోసం చేస్తున్నారనేటువంటి విషయాలను కూడా ఈరోజు మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల బాగోగుల కోసం, రైతాంగం యొక్క బాగోగుల కోసం, వాళ్ళ యొక్క స్థిరత్వం కోసం, వాళ్ళ స్థిరత్వాన్ని కాపాడాలా ఈరోజు అని మేము అంటున్నాం. అయితే మీ ఫిలాసఫీ ఏందో మాకు తెలుదా? సేద్యం దండగా మీ ఫిలాసఫీ. చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ సేద్యం దండగా. అంటే పెద్దోళ్ళు చెప్తారు, మనసులో ఏదో పెట్టుకొని పిల్లగడ్డికి పోదామరా అన్నాడంట. అట్లా మీ మనసులో ఉండేటువంటి ఫిలాసఫీ ప్రకారంగానే మీరు ఈరోజు సేద్యాన్ని దెబ్బతీయడం కోసం, రైతాంగాన్ని దెబ్బతీయడం కోసం పనిచేస్తున్నారు. అందుకోసం మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఈ ప్రాంతంలో బతకాలా, మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు ఓట్లు ఇచ్చుకోవాలా. కాబట్టి ఈ ప్రాంత ప్రజల కోసం మీరు కృషి చేయండి. వాళ్ళు మోసం చేయొద్దండి, అబద్ధాలు చెప్పొద్దండి, సత్యం చెప్పి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అందరం కూడా సహకరిద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నా.